హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. ఇదైతే కంప్లీట్ వీక్ బ్లాగ్. ఆ వీక్లో ఏం జరిగింది అనేది మీరు ఈ వీడియోలో చూడబోతారు అన్నట్టు. ఏంది అప్పుడప్పుడు ఈ మధ్యలో వీడియోలో ఏదో ఏలాగా అడ్డం వస్తుంది అనుకుంటారా? అవునండి, ఇది కొత్త ఫోన్ యాక్చువల్లీ. అయితే పాత ఫోన్ అలవాటు అయిపోయింది కదా ఫోన్ పట్టుకోవడం. ఈ కొత్త ఫోన్కి కెమెరాస్ ప్లేస్, దాని కెమెరా ప్లేస్ వేరే వేరే దగ్గర ఉంది. అది పట్టుకొని అలవాటు అయిపోయి ఫోన్ మాటికి ఏలు అనేది కెమెరాకి అడ్డం వస్తుంది. సో కొంచెం అలా ఫోన్ అలవాటు అయ్యేదాకా కొంచెం సర్దుకోండి. అమ్మ అయితే పిల్లలకు స్నానాలు చేయించి బొట్లు గిట్లా పెడుతుంది. నేను కూడా స్నానానికి వెళ్ళొచ్చే లోపు అమ్మ పిల్లలకు స్నానం గిట్లా వేయించేసింది. సో అమ్మ వంట చేస్తుంది, నేను చిన్న పాపను ఆడిస్తున్నా. సో తను ఏంటంటే ఒకతే ఆడుకోవడం అస్సలు ఆడుకోవట్లేదు. అంటే మనుషులు ఉండాలన్నమాట, ఎవరో ఒకరు తన దగ్గర ఉండి ఆడిస్తూ ఉండాలి. ఆఖరికి వాళ్ళ అక్క అయినా సరే తన దగ్గర ఉండి ఎవరో ఒకరు ఆడిస్తేనే తను ఆడుకుంటుంది. తనంతలో తను అస్సలు ఆడుకుంటలేదు. మా పెద్ద పాప అట్లా లేకుంటుండే, ఒక దగ్గర అంటే తనకు ఆకలినప్పుడు ఏడుస్తుండే, మిగతా అంతా మనం ఉన్నా లేకున్నా తను ఒకతే ఆడుకుంటుండే. ఇప్పటికి కూడా తను ఒకతే ఆడుకుంటుంది. బట్ చిన్న పాప అట్లా అస్సలు కాదు, ఎవరో ఒకరు ఉండాలి ఖచ్చితంగా. ఎవరో ఒకరు ప్రజెన్స్ ఉంటేనే తను ఆడుకుంటుంది, ఒక్కతైతే అస్సలు ఆడుకోదు. అందుకనే డైలీ ఖచ్చితంగా తనతోటి ఎవరో ఒకరం అక్కడ ఉండి ఆడిస్తాము. ఆఖరికి మా పెద్ద పాపనైనా సరే ఆడ కూర్చుండే పెడతాము. వీటితోటి ఈ మైక్ లాంటి వాటితో బాగా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఈ రంగులు ఆడినాము మొన్న మా శివరాత్రి జాతరలో, మా ఊరు శివరాత్రి జాతరలో కొన్నాను నేను ఇది. దీంతో బాగా ఆడుకుంటుంది మా చిన్న పాప. ఇదైతే ఉయ్యాలకు కడతారు, ఇట్లా ఉయ్యాలకు కట్టడానికి ఇట్లా పైన పిల్లలు ఉయ్యాల పడగట్టి దింపితే అది తిరుగుతూ ఉంటే దాన్ని చూసుకుంటూ ఆడతారు. సో ఉయ్యాలకు కట్టడానికి వీల్లేదు, అందుకనే చేతిలో పట్టుకొని ఇట్లనే ఆడిస్తున్నాము. సో నా ఫేస్ చూస్తే మీకు తెలిసిపోతుంది డల్గా ఉందనేది. చాలా హెడేక్గా ఉంది. ఎందుకు హెడేక్ వస్తుందో అనేది అస్సలు అర్థం కావట్లేదు. ఎన్ని ట్రై చేసినా ట్యాబ్లెట్స్ కూడా అసలు వేసుకోవట్లేదు. నేను జస్ట్ జెండు బామ్తో మేనేజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫీడింగ్ ఇస్తున్నాను కదా. ఫీడింగ్ ఇచ్చే టైంలో ట్యాబ్లెట్స్ వేసుకుంటే అది ఆ ప్రభావం పిల్లల మీద కూడా పడుతుందని మ్యాక్సిమం మెడిసిన్స్ అవాయిడ్ చేయమని చెప్తారు ఫీడింగ్ టైంలో. అందుకనే మెడిసిన్స్ ఏం తీసుకోవట్లేదు. అందుకే ఫేస్ కొంచెం డల్గా కనిపిస్తుంది అంతే, మిగతా ఏం లేదు, అంతా ఓకే. సో మా అమ్మల ఇంటికాడ ఫుల్ కనకాంబరాల చెట్లు ఉన్నాయి. వాటికి పువ్వులు పూస్తే మా పాప ఇద్దరు తెంపి అల్లుతుంది. మా అమ్మ అల్లుతుంది, మా పాప పెట్టిస్తుంది. ఇట్లా మా పాప పెట్టిస్తుంటే నాకు మా చిన్నప్పుడు గుర్తుకొచ్చింది అన్నట్టు. మా చిన్నప్పుడు కూడా మా అమ్మ తెంపి నాకైతే ఇప్పటికి కూడా పువ్వులు అల్లనీకి రాదు. ఇప్పటికి కూడా తెంపిస్తే మా అమ్మనే అల్లుతుంది, నాకైతే అస్సలు అల్లనీకి రాదు. సో తెలంగాణలో ఏంటంటే కనకాంబరం పువ్వులకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, మల్లెపూలకు తక్కువ. పర్టికులర్గా మల్లెపూలు అని చెప్తేనే మల్లెపూలు తెస్తారు, లేదంటే కనకాంబరం పూలే తీసుకురమ్మని చెప్తే. ఎందుకు ఇవి ప్రిఫర్ చేస్తారంటే పొద్దుగాల పెట్టుకున్నామంటే మనం సాయంత్రం అయినా కూడా అస్సలు వాడిపోవు, మంచిగా ఫ్రెష్గా అట్లనే ఉంటాయి. అందుకని ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు తెలంగాణలో. అండ్ ప్రతి ఇంటింటికి ఖచ్చితంగా కనకాంబరం చెట్లు ఒకటి 2-3 అన్నీ ఉంటాయి. వాళ్ళకి కావాల్సినట్టు ఏదైనా అకేషన్ అయితే వాళ్ళ ఇంటికి కావాల్సిన పూలు వాళ్ళ ఇంట్లోనే దొరికేటట్టుగా. అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏదో డీజే మూవీలోది రీల్ బాగా వైరల్ అవుతుంది కదా, అది మా పాపతో చేద్దామని ట్రై చేసినాం కానీ అస్సలు చాలాసార్లు ఏమంటారు టేక్స్ మీద టేక్స్, ఎన్ని టేక్స్ తీసుకున్నా అస్సలు కుదరలే. అస్సలు చేస్తలేదు మా పాప, కోఆపరేట్ చేస్తలేదు. జుట్టు నాకు పెట్టు అంటే తనకు బాల్ కదా, చిన్నప్పటి నుంచి తనకు బాలే. నేను ఎప్పుడు జుట్టు పెంచలేదు. మీరు ఎప్పుడైనా జుట్టులో వీడియో చూసింటే అది హెయిర్ బ్యాండ్ అంతే, తనకు జుట్లు అయితే నేను ఎప్పుడు పెంచలేదు. సో దానివల్ల తనకి ఏంటంటే ఊర్లో అందరి పిల్లలకి జుట్టు ఉండడం వల్ల తనకు ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది అన్నట్టు, జుట్టు ఉండాలనే అది. సో దాంతో పువ్వులు పెట్టుకొని నాకు జుట్టులాగా పెట్టు అంటే సరేలే అని పెట్టేసిన. ఫైనల్గా అయితే రీల్ టేక్ ఓకే అయింది అన్నట్టు రీల్ చేసేసినాం మేము. సో నేను ఇంకా పోస్ట్ చేయలేదు, పోస్ట్ చేసి నేను కింద ట్యాగ్ చేస్తా. తానైతే ఎంత ఎంజాయ్ చేసిందో నాకైతే మంచిగా అనిపించింది. మంచిగా రౌండ్ నేను కూడా జుట్టు ఇట్లా పూల జడలాగా అనిపించింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇంట్లో ఏదో పని చేసుకుంటే మేము ఇంట్లో ఉన్నాము. కోతులు 4-5 కోతులు 10 కోతులు ఎన్ని కోతులు వచ్చినాయి మేమైతే చూడలే. కానీ మామిడి చెట్టు ఎక్కి మొత్తం మామిడికాయలు అన్నీ తెంపి కొరికేసి సగం కోతి అంటే తీట గుణం ఉంటుందంట దానికి. అది తినేది తక్కువ, వేస్ట్ చేసేది ఎక్కువ ఉంటుంది. అందుకని అది 1-2 తెంపి తిని వెళ్ళిపోవచ్చు కదా, అట్లా వేయలేదు. అది అన్నీ తెంపుకుంటూ కింద పడేసింది. ఆ కాయలన్నీ ఏరుతుంది మా అమ్మ. ఎందుకు ఏం చేసుకుంటారు అనుకుంటారా, అక్కడనే ఉండిపోతే మళ్ళీ వచ్చి అవి కొరికేసి పడేస్తాయి. సో కోతులు కొరికినా ఎవరు తినరు కదా, ఎవరికి ఇచ్చినా కూడా. అందుకే ఇవి మంచిగా ఉన్నాయి, ఊడికి అవి తెంపి కింద పడేసినాయి కదా, అవి తీసి కనీసం అక్కడ పెడితే ఎవరైనా పప్పులు వేసుకోవడానికి ఎవరికైనా వేయచ్చు. పిల్లలైనా కూడా మాకు తింటారు కదా, చిన్నపిల్లలు వీటి కూడా ఇష్టంగా తింటారు కదా, అందుకోసం కానీ అమ్మ ఏరుతుంది.
అండ్ పండగ కోసానికి ఇల్లు క్లీన్ చేస్తుంటే నాకు ఇది మా పాపది ఎప్పటిదో టానిక్ దొరికింది. అయితే ఇది మళ్ళీ అక్కడనే పెడితే అమ్మ తెలియకుండా పోసేస్తుందని తీసుకొని చెట్లకు పోస్తున్నా. మీరు కూడా ఏదైనా ఎక్స్పైర్ అయిపోయినా లేకపోతే ఓపెన్ చేసి చాలా డేస్ అవుతున్న ట్యాబ్లెట్స్ కానీ టానిక్స్ కానీ ఉంటే వీటిని ఇట్లా చెట్లకు పోసేయండి. ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అయితే మంచిగా గ్రో అవుతాయి. వాటి వల్ల వాటికి మంచి ఏమంటారు బలం వస్తుంది అన్నట్టు. చెట్లకు కూడా ట్యాబ్లెట్స్ కానీ టానిక్లు కానీ పోస్తే చెట్లకు మీరు కూడా ట్రై చేయండి. వర్కౌట్ అయిందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇంకా అవుట్డోర్ ప్లాన్ ఇండోర్ అవుట్డోర్ అని ఏం లేదు, ఏ చెట్లకైనా పోయచ్చు, మంచి బలం ఇస్తుంది. సో ఇది ఆ రోజు పొద్దున మా పాప ఈయనే మీ అబ్బాయి మా పక్కింటి అబ్బాయి చెర్రీ అండ్ వైష్ వీళ్ళిద్దరితోటి బాగా ఆడుతుంది మా సనిష. సో పిల్లలు బాగా ఆడుకోవడానికి ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. కూర్చొని ఆడుకునే ఆటలే ఆడుకోమని చెప్తాను నేను. ఎందుకంటే పరిగెత్తుకునే ఆటలతోటి పాపకు పరిగెత్తుతుంది కానీ ఉట్టేనే కింద పడుతుంది. అసలు బలం లేదో మరి ఎందుకో నాకు అర్థం కాదు. ఉట్టేనే కింద పడుతుంది. మోకాళ్ళకు దెబ్బలు లేని రోజే ఉండదు. ఒకటి మానిపోయే వరకు ఇంకొకటి తలిగించుకుంటుంది. ఎందుకో ఏమో మోకాళ్ళ కన్నా మోచేల కన్నా తలిగించుకుంటూనే ఉంటుంది దెబ్బలు. అందుకనే కూర్చొని ఆడుకోరు చెర్రీ అంటే కూర్చొని ఆడుకుంటారు. ఆ అబ్బాయి పేరు రామ్ చరణ్, చెర్రీ అని వెళ్తాం అన్నట్టు ముద్దుగా. సో ఏబిసి చదువుకోమని చెప్తాను చూడు ఆట, ఆ ఆట మాత్రం అస్సలు ఆడరు. ఉట్టిగా ఎగిరేది దుంకేది పావులతో ఆడుకోరండి మాత్రం రాత్రి దాకా ఆడుకుంటారు. చదువుకోమని చెప్పి రాసుకోమని చెప్తాము ఇక ఉండరు. ఇక 1-2 నిమిషాలు ఆడినట్టు చేస్తారు, కథం అవతల పడతారు. ఇంకా రాసుకోమని చెప్పిన కదా ఇక ఉండలే, ఆ అబ్బాయి వెళ్ళిపోయిండు. ఇక సరేలే ఇట్లా ఇప్పుడు అనిపిస్తుంది అంగడి ఇట్లా పొద్దుకు ఒక 10-20 సార్లు వస్తుంది మా పాప కింద. పోస్తే ఆడుడు తక్కువ అంగడి వేసుడు ఎక్కువ, అట్లనే వేస్తుంది. మళ్ళీ అవి అట్లనే ఉంచితే మేము అటు నడుస్తాం కదా, కాళ్ళల్లో పడి మాకు తట్టుకొని ఈ చిన్న బొమ్మ తట్టుకొని కూడా మా పాప పడుతుంది. అట్లా పడుతుంది, ఆమె పడుతుంది, మళ్ళీ విరిగిపోతాయి, ఏడుస్తుంది. అందుకని ప్రతిసారి తను ఆట అయిపోయిన ప్రతిసారి మేము తీసుకుపోయి మా అమ్మ ఒక కాటన్ డబ్బా ఫస్ట్ అయితే ఒక క్యారీ బ్యాగ్లో వేస్తుంటాం బొమ్మలన్నీ. ఆ క్యారీ బ్యాగ్లో వేస్తుంది తనకు తీసుకోవడానికి. తను ఏం చేస్తుంది వేరే వాళ్ళ ఇంటికి కూడా తీసుకొని పోతుంది. మళ్ళీ వచ్చేటప్పుడు సగం అవుతున్నాయి ఇంటికి, సగం ఆన్నే వేసి పెట్టి వస్తుంది. అందుకని ఇదైతే తీసుకోనికి రాదు, వేరే వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు ఆడుతా అన్నట్టు మా మమ్మీ కాటన్ బాక్స్ తీసుకొచ్చి ఇండ్లేసింది. మాకు ఏమంటారు ఎత్తడానికి ఈజీగా ఉంది, తన గుమ్మరించుకోనికి కూడా ఈజీగా ఉంది ఆడుకోవడానికి. అందుకని ఇది బెస్ట్ పని అని నేను ఇంట్లోనే వేస్తున్నాను. ఇంకా ఇట్లా ఒక పొద్దుకు 10-12 సార్లు ఎత్తారు. ఇక ఆడు తక్కువ అంగడి చేసుడు ఎక్కువ ఉంటుంది. రాసుకోమని చెప్పిన కదా, పోయి సైకిల్ దొక్కుతారు అన్నట్టు వాళ్ళు. అట్లా రాసుకోరు. సైకిల్ ఏమో మా పాపకు దొక్కొస్తలేదు, తొక్క రాకుండా సరే ఎన్నికన్నా కూర్చుంటుంది. చెర్రీ పోయి ఇంటికి పిలుచుకొచ్చుకుంటుంది, సైకిల్ ఆడుకుందాం దా అని. ఇక అబ్బాయికి దొక్కొచ్చు, ఆ అబ్బాయికి పెద్ద సైకిల్ ఉంది అన్నట్టు. దీనికంటే ఇంకొంచెం పెద్దది, అది దొక్కొచ్చు కాబట్టి ఇది కూడా దొక్కొచ్చు సైకిల్. మంచిగా వెనక కూర్చొని ఎంజాయ్ చేస్తుంది. ఇక వాళ్ళు దొక్కినా కొద్దీ ఆమెకు మాత్రం దొక్కనికి రాదు. అండ్ మా చిన్న పాప ఎత్తుడికి ఎంత అలవాటు అయిందంటే అసలు మస్తు ఎత్తుడు అలవాటు అయింది. మేము ఆడికైనా అసలు ఎత్తుకో మా అమ్మ తిడితేనే ఉంటే ఎత్తుకున్న ప్రతిసారి కింద ఎత్తుడు అలవాటు అవుతుందని ఎత్తుకోకున్నా కూడా తను ఎత్తుడికి అలవాటు అయిపోయింది. ఫుల్ ఏమంటారు నరకం చూపిస్తుంది. ఇక ఎత్తుకోవాల్సిందే కదా తనని. అసలు వినదు, ఇక రాగం పెట్టిందంటే అస్సలకే వినదు, అట్లా వేస్తుంది తనైతే. ఓ అండ్ ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకోవడానికి వచ్చారు. నేను చెప్పిన సానిక్ష బర్త్డే 15th రోజు అని, అంతే. ఆ బర్త్డేనా ఇన్న చెయ్యరక్క, మా దగ్గరనే చెయ్యరు, ఈ ఊళ్ళోనే చెయ్యరు, మీరు రూమ్కి పోకురు, ఇన్న చెయ్యరు, ప్లీజ్. ఇంకా ఇదే పాట అబ్బక్క ఇదే. ఇంకా సరే చేస్తాంతే, ఎన్నో ఒక దగ్గర చేస్తాంతే అంటే మేము ఉట్టుటే వేస్తాం, బర్త్డే ఉట్టుటే వేస్తామని చిన్న డెకరేషన్లా ఫ్లవర్స్ తోటి అల్లేదో చేస్తుంటే మా సనికి ఊరుకోదు. వాళ్ళు చేసినా కొద్దీ తను పాడి చేస్తుంది. పాపం వాళ్ళు కష్టపడి చేస్తుంటే ఆమెను వాళ్ళు డెకరేషన్ లాగా చేద్దాం అక్క, ఇంకా వెయ్యికి ఇట్లా కడతాం ఏదన్నా నీ అక్క అంటే నేను ఇచ్చిన అది కూడా మా పాప ఉంచుతలేదు. పెద్ద పాప గుంజేస్తుంది, అన్నీ నీకోసమే వేస్తుర్రా అన్నా కానీ వింటలేదు. సో పిల్లలకి ఏంటంటే బర్త్డే అనగానే ఆ కేక్ అది గుర్తుకొస్తుంది. సో మేము సిటీలో ఉండి కేక్ అంటే పెద్దగా మా పాపకి కానీ నాకు కానీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోయినా వీళ్ళకి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్. ఊర్లలో అంటే రెగ్యులర్గా కేక్ తినరు కదా, బర్త్డేస్ వస్తేనే తప్ప ఇంకా కేక్ అసలు వాళ్ళకి తెచ్చిచ్చేటోళ్ళు ఉండరు. అంటే వేరే విలేజ్ పోయి తెచ్చుకోవాలి కదా, మన ఊర్లో దొరికితే ఎప్పుడైనా కొనుక్కొచ్చుకోవచ్చు. కానీ వేరే విలేజ్లో దొరికేదంటే ఎవరైనా పెద్దోళ్ళు పోతే తీసుకొస్తే వాళ్ళు తింటారు అన్నట్టు. అకేషన్ లేనిది వాళ్ళు కూడా ఎవ్వరు తీసుకురారు. అందుకని పిల్లలకి కేక్ అంటే కొంచెం ఎక్కువ ఎంతూజియాజం ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నట్టు. మళ్ళీ అందులోనూ మన బర్త్డే కేక్ మనం తినడం కంటే వేరే వాళ్ళు ఇంటివే వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసుకుని వాళ్ళ కేక్ తింటే ఆ మజాయే వేరుంటుంది అన్నట్టు. చిన్నప్పుడే మనకైనా కూడా అట్లనే ఉంటుంది. ఇంకొకరు బర్త్డే పిలుస్తాబ్బని పిలుస్తారు వీళ్ళు, కేక్ ఇంకొంచెం నాకు ఎక్కువ పెడితే మంచిగా ఉండు, నీకు తక్కువ వచ్చింది నాకు ఎక్కువ వచ్చింది, ఇట్లాంటి డిస్కషన్స్ ఎక్కువ జరుగుతుంటాయి అన్నట్టు. ఇంకా అందులోనూ ఇంకొక 10 రోజుల్లో వేరే వాళ్ళ బర్త్డే అవుతుంది, లేకపోతే 5 రోజుల్లో వేరే వాళ్ళ బర్త్డే వస్తుందంటే నీ బర్త్డే అని ఆ బర్త్డే వీక్ అంతా అట్లా
ఏమంటారు హడావిడిలాగా సాగుతుంది కదా, మనకంటే పక్కన వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లా ఈ పిల్లలకు కూడా ఇట్లా సనీష బర్త్డే వస్తుంది ఇంకొక వారంలో అని చెప్తే కథ ఇక స్టార్ట్ చేసిరు అప్పటి నుంచి అక్క బర్త్డే అని. సో వాళ్ళు చేస్తామన్నప్పుడు వాళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేయాలి. సో మేము ఇట్లా డెకరేషన్ లాగా చేస్తాం, అక్క చేస్తాం ప్లీజ్ అంటే, సరే చేసుకోండి మీ ఇష్టం, ఏదైనా వేసుకోండి ఏమన్నా వేసుకోండి కానీ ఎవరి ఇంట్లో నుంచి డబ్బులు లేవద్దు, ఎవరు వాళ్ళ అమ్మలతో తన్నులు అయితే పడద్దు. ఎందుకంటే వీళ్ళు పిల్లలు ఏం చేస్తారంటే నాతోటేమో అక్క ఆడిపిస్తాం అది అని చెప్తారు కదా, పోయి ఏదో ఒకటి కొనిపిస్తారు. అంటే మా పాప చిన్నది కాబట్టి ఏదో ఒకటి కొనుక్కొచ్చి ఇస్తారు అన్నట్టు. వాళ్ళకి కొనుక్కోమని ఇస్తారు కదా వాళ్ళ ఇంట్లో, వేరే వాళ్ళకి కొని అని ఇయ్యరు కదా. సో కొనిచ్చేసరికి వాళ్ళు ఆడస్తారు అన్నట్టు. నీకు కొనుక్కోమని ఇస్తే ఆ పిల్లకి ఎందుకు కొనిచ్చినావు, వాళ్ళకి లేవా ఇట్లా అంటే ఎవరైనా ఆ పొజిషన్లో నేనున్నా కూడా అట్లే అంట. సో వాళ్ళు కూడా అట్లే అంటారు. నేను అందుకే ముందే చెప్పిన, అసలు డబ్బులు లేకురు ఎవరి ఇంట్లోకి వెళ్ళి మీకు ఏం కావాలో నన్ను అడుగురు నేను ఇస్తా అంతే, ఇవ్వలు ఏం దేవద్దంటే సరే అది అట్లయితే నేను ఒప్పుకుంటా మీరు చేయనికని అంటే సరే అక్క ఏం దేంలే అని చెప్పారు అన్నట్టు. సో మా చిన్నప్పుడు ఎట్లుండే అంటే బర్త్డే అంటే జస్ట్ ఒక కొత్త డ్రెస్, స్కూల్ అంతా చాక్లెట్లు వంచాలి అంతే, దట్స్ ఇట్. గుడికి కూడా వీలైతే పోతుండే లేకపోతే లేకపోతుండే, గుడికి స్పెషల్గా పోవాలని ఏం లేకపోతుండే గుడికి. నేను 10th వచ్చేంత వరకు కూడా కేక్స్ వన్స్ ఇన్ ఏ వైల్ 2 yearsకి ఒకసారి 3 yearsకి ఒకసారి తెస్తే చేస్తుంటారు, లేకపోతే లేదు. అది డిపెండ్స్ అప్పుడు ఆ సిచ్యువేషన్ని బట్టి దాని మీద డిపెండ్ అయి ఉంటుండే. సో ఇప్పుడు మాత్రం అట్లా కాదు. పిల్లలంటే ఖచ్చితంగా బర్త్డే అంటే వాళ్ళకి తెలిసిపోతుంది చిన్నప్పుడే, బర్త్డే అంటే కొత్త డ్రెస్ కావాలి, గుడికి పోవాలి, కేక్ కట్ చేయాలి, స్కూల్లో స్వీట్స్ వంచాలి, ఇట్లా వాళ్ళకి చిన్నప్పుడే అన్నీ తెలిసిపోతుంది. సానిక్షతో కట్ చెప్పిర్రు. మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి అండ్ బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది, ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ పిల్లలు అందరు కలిసి నేను చెప్పిన అందరు కట్ చేయకపోయారు, మీరు కూడా చేయలు పట్టుకోరు, అందరు కలిసి కట్ చేయరు కేక్ని అంటే సరే అక్క అని అందరు పట్టుకొని కట్ చేస్తారు. సో ఆ కేక్ కూడా నేను ఏమంటారు చాక్ కూడా నేను ప్లాస్టిక్ తెచ్చిన మా పాపకి, ఈ పావులు ఉంటాయి కదా ఆడుకునే పావులు, అందులో వచ్చిన చాక్ ఇచ్చిన. ఎందుకంటే నాకు భయం పిల్లలు ఏదన్నా, మా పాప ఏమంటారు చిన్నదైనా కూడా తను ఎక్కువ రియాక్ట్ అవుతుంది అన్నట్టు. చిన్న చీమ కడితే పెద్దది ఏదో కరిచినట్టుగా, గండు చీమ కరిచినట్టుగా ఫీల్ అవుతాను. అందుకనే నేను వీలైనంత సేఫ్ సైడ్ ఉంచడానికే ప్రిఫర్ చేస్తాను తనని. వాళ్ళందరూ కేక్ పెడుతుంటే తనకు కూడా ఆతృత, కేక్ అంటే అది ఏందో అది తినడు తినకపోవడం సంగతి పక్కకు పెడితే అది కావాలనేదే ఎక్కువ ఉంటుంది. అందుకని అది తెచ్చిన కేకులు మనిషి ఒకటి ఇచ్చేసి అప్పుడే ఓడగొట్టేసిన. ఎందుకంటే ఉంచింది అనుకో మా పాప ఆయన అక్కడనే పెట్టి తర్వాత ఇస్తా అనుకుంది అనుకో, ఆ లోపు ఎప్పుడో లోపటేసేస్తుంది మా పాప. అందుకని ఫస్ట్ కేక్ కట్ చేయని వాళ్ళు కొంచెం పెట్టినట్టు చేయరు నోట్లో సమీక్షకి, మిగిలిందంతా మీరు మనిషి ఒక పీస్ తీసుకోరంటే అట్లనే తీసేసుకోరు. ఎందుకంటే చిన్నపిల్లలకు తెలియదు కదా. సో వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో అక్కయ్యకుండా తింటే నేనేమంటానో అని అది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అట్లా ఏమనుకోకరు, ఫస్ట్ మీరు తినేసేయరి. అట్లా ఏంటంటేనే ఇంట్రెస్ట్ సమీక్ష, లేదంటే వినేది. కానీ చెప్పిన అక్క మమ్మల్ని ఫోటో ది, అక్క సమీక్షతోటి ఫోటో ది, మమ్మల్ని ఒకరినొకరినిది ఇద్దరు ఇట్లా వాళ్ళు చూస్తుంటారు కదా. ఇప్పుడు పిల్లలు ఇంకొంచెం పెద్దగా అయ్యారు కదా, వాళ్ళు ఒక 10 years పిల్లలు కాబట్టి వాళ్ళకి తెలుసు ఇట్లా ఫోటోలు దిగాలి ఇదంతా సంగతి. అంటే ఒకరు ఫోటో దిగుతారు, పెళ్ళిళ్ళకి అటు ఇటు పోయినప్పుడు చూస్తారు కదా, ఒకరు స్టేజ్ మీద పోయి ఫోటోలు దిగడం అట్లా. సో మమ్మల్ని కూడా అట్లా తీయక్క అంటే సో వాళ్ళని కూడా తీసేసిన నేను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు సుదర్శన రెడ్డి, నేను